లాస్ట్ వీడియోలో లో ప్యాపే గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఎకోస్పిరిన్ అండ్ లో ప్యాపే కనెక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఎకోస్పిరిన్ ఆర్ ఆస్పిరిన్ ఇస్ అ బ్లడ్ థిన్నర్. బ్లడ్ థిన్నర్ అంటే ఏంటి? బ్లడ్ యొక్క చిక్కదనాన్ని తగ్గించి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అని అర్థం. ఆ బ్లడ్ ఫ్లో పెరగటం వల్ల ఈ లో ప్యాపే కేసెస్ లో ప్లసెంటా ఏదైతే స్ట్రగుల్ అవుతుందో సప్లైకి అది ఇంప్రూవ్ అవుతుంది అని ఎకోస్పిరిన్ ఆర్ ఆస్పిరిన్ అడ్మినిస్టర్ చేస్తారు లో ప్యాపే కేసెస్ కి. అది కూడా చాలా మైల్డ్ డోసెస్. మై కేస్ వాజ్ లో ప్యాపే కేస్. 0.4 mm కట్ ఆఫ్ అంటే నా ప్యాపే లెవెల్ వాజ్ 0.1 mm విచ్ వాజ్ వెరీ లో. బట్ స్టిల్ నాకు ఎకోస్పిరిన్ అనేది అడ్మినిస్టర్ చేయలేదు. నేను రీసెర్చ్ చేసి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నారంటే మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రియాక్లమ్షియా ఆర్ ఎనీ అదర్ హై బీపీ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి మీ కేసులో అడిషనల్ మానిటరింగ్ త్రూ స్కాన్ సరిపోతుంది, మీకు ఎకోస్పిరిన్ అవసరం ఉండదు. లో ప్యాపే కేసెస్ లో నేను వెళ్ళిన హాస్పిటల్లో 5 years బ్యాక్ అందరికీ ఎకోస్పిరిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇండివిజువల్ కేస్ బట్ అవుతుంది అది. ఇన్ కేస్ దర్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్ అదర్ దాన్ జస్ట్ లో ప్యాపే మార్కర్, అలాంటి కేసెస్ లో ఎకోస్పిరిన్ అడ్మినిస్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎన్టీ స్కాన్ లో లో ప్యాపే అనేది వస్తే దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ యూర్ డాక్టర్. ఫస్ట్ థింగ్, ఈ లో ప్యాపే వల్ల నా ప్రెగ్నెన్సీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ ఇండివిజువల్ ప్రెగ్నెన్సీ కేస్ వైజ్. సెకండ్, అడిషనల్ మానిటరింగ్ అనేది ఏదైతే అంటారో అది ఎలా చేస్తారు, అడిషనల్ గ్రోత్ స్కాన్స్ ఎప్పుడు ఉంటాయి, దాని షెడ్యూల్ ఏంటి అనేది కనుక్కోవచ్చు. థర్డ్ థింగ్, ఎకోస్పిరిన్ అడ్మినిస్టర్ చేస్తారా చేయరా. ఇన్ కేస్ చేయకపోతే నా కేసుకి ఎందుకు చేయట్లేదు అనేది కనుక్కోండి. వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ కి యాక్చువల్లీ మన బ్రెయిన్ సగం క్లియర్ అయ్యి యూ కెన్ బి లిటిల్ స్ట్రెస్ ఫ్రీ. సో లో ప్యాపే ఉందని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ కేర్ఫుల్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ క్లోజ్ మానిటరింగ్, కాన్స్టెంట్ టచ్ విత్ డాక్టర్ ఏం చెప్తే అది చేయటం విల్ ఆల్వేస్ హెల్ప్. హ్యావ్ అ హ్యాపీ ప్రెగ్నెన్సీ. బాయ్.